సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ 2 మ్యాచెస్లో నో పర్ఫార్మెన్స్. ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూద్దాం. అండ్ వాట్ అబౌట్ హార్దిక్ పాండ్యా? హర్షదీప్ సింగ్ మళ్ళీ ఫామ్ కంటిన్యూ చేస్తాడా? థర్డ్ T20I ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఈరోజు 7 PM ఉండబోతుంది. రీసెంట్ ఫామ్ చూసుకున్నట్టయితే టీమిండియా లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ విన్ అయ్యి వస్తే ఇంగ్లాండ్ మాత్రం లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ హ్యాట్రిక్గా ఓడిపోయింది. ఒక మ్యాచ్లో రిజల్ట్ లేదు. మరి రాజ్కోట్లో స్పిన్కి ఎగనెస్ట్గా వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేసి విన్ అవుతారా, లేక మళ్ళీ ఇండియా వాళ్ళని అవుట్ పర్ఫామ్ చేసేస్తుందా అనేది చూద్దాం. కంప్లీట్ స్టార్ట్స్ ఎట్లా ఉన్నాయి అండ్ క్లియర్ అనాలిసిస్ మీకు చెప్పేస్తా. వెన్యూ అండ్ పిచ్ డీటెయిల్స్. గ్రౌండ్ వచ్చేసి నిరంజన్ షా స్టేడియం రాజ్కోట్లో ఉండబోతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంటుంది. పేస్ ఫ్రెండ్లీయా స్పిన్ ఫ్రెండ్లీయా అంటే పేస్కి ఫ్రెండ్లీగా ఉంటుంది, బట్ స్పిన్నర్స్ కూడా ఈక్వల్గా పర్ఫామ్ చేస్తారు ఈ గ్రౌండ్లో. లాస్ట్ 2 మ్యాచెస్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 199 ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 100% విన్ అయినాయి. అంటే చేసింగ్ చేసిన టీం ఆల్మోస్ట్ 2 times కూడా ఓడిపోయింది. ప్రాబబుల్ 11 ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియం లివింగ్స్టన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. ధ్రువ్ జురల్ ప్లేస్ లో శివం డ్యూబే ఆర్ రమన్దీప్ సింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఈ మ్యాచ్ లో ప్లేయర్స్ టు వాచ్అవుట్ చూసుకున్నట్టయితే హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, తిలక్ వర్మ, సంజు శాంసన్. ఈ నలుగురు ప్లేయర్ టు వాచ్అవుట్ ఫ్రమ్ ఇండియా. ఇంగ్లాండ్ నుండి ప్లేయర్స్ టు వాచ్అవుట్ చూస్తే జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, సాకిబ్ మొహమ్మద్, ఆదిల్ రషీద్. సాకిబ్ మొహమ్మద్ ప్లేయింగ్ 11లో ఉంటాడో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే తాను కూడా ప్లేయర్ టు వాచ్ అవుట్. ఇక కీ ప్లేయర్స్ ఫ్రమ్ ఇండియా చూసుకున్నట్టయితే ఈ గ్రౌండ్లో లాస్ట్ 2 మ్యాచెస్లో బెస్ట్గా పర్ఫామ్ చేసింది సూర్యకుమార్ యాదవ్, సెంచరీ కొట్టిండు. హార్దిక్ పాండ్యాకి 2 వికెట్లు దొరికినాయి, హర్షదీప్ సింగ్కి 3 వికెట్లు దొరికినాయి. సో ఈ ముగ్గురు కూడా కీ ప్లేయర్స్ కాబోతుర్రు. మోస్ట్ లైక్లీ నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ డెఫినెట్గా కమ్బ్యాక్ ఇస్తాడు. లాస్ట్ 2 మ్యాచ్లు పర్ఫామ్ చేయలేదుగా. అండ్ హార్దిక్ పాండ్యా కూడా డెఫినెట్లీ విత్ ద బ్యాట్ విత్ ద బాల్ డెఫినెట్గా పర్ఫామ్ చేస్తాడని నేను అనుకుంటున్నా. అండ్ ఆబ్వియస్గా హర్షదీప్ సింగ్కి బెస్ట్ వికెట్స్ దొరుకుతూనే ఉన్నాయి. అదే ఫామ్ కంటిన్యూ అయితే ఈ మ్యాచ్లో కూడా ఈజీగా 2 to 3 వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ గ్రౌండ్లో హై స్కోరింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం వికెట్స్ తక్కువ పడ్డా సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువ పడతాయి. ఈ వీడియో అయితే ఫ్యాంటసీ టీమ్స్ ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ టీంని నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. బెస్ట్ ప్రిడిక్షన్స్ అండ్ అనాలిసిస్ కోసం టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్యాంటసీ టీమ్స్ కావాలనుకున్న వాళ్ళు అక్కడ జాయిన్ కావచ్చు. అండ్ ఈ వీడియో అయితే తెలుగులో బెస్ట్ రివ్యూస్ ఫ్యాంటసీ ప్రిడిక్షన్స్ టీమ్ అనాలిసిస్ స్టార్ట్స్ గురించి మన క్రికెట్ బస్ తెలుగుని ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.